చేతిలో ఉంది కదా. అసలు ఈ సీరీస్ చూసిన తర్వాత ఫస్ట్ ఎపిసోడ్‌లో ఇది మనకు కనిపించింది. దీని తర్వాత ఏం జరగబోతోంది దీనికి సంబంధించి అనేది ఎనీ క్లూ ఉందా? నువ్వు చూడలేదు కాబట్టి అడుగుతున్నాను. సౌండ్స్ గుడ్, వెరీ గుడ్. నీ సౌండ్స్ గుడ్ తగలే. వెరీ గుడ్. యూకేకి పోయి నేర్చుకున్నది అది ఒక్కటే. రీసెంట్ ఈ మధ్య యూకే వెళ్ళాను, అందుకే కొంచెం ఇంగ్లీష్. ఐ నో. చాలా మంచి ప్రశ్న అడిగారు మృదుల గారు. అది మీరు సిరీస్ చూస్తే మీకు తెలిసిపోతుంది, చెప్తే బాగోదు కాబట్టి. క్లూ అంటే ఈ గులాబీకి శివయ్యకి సంబంధం ఏంటో అనేది సెకండ్ ఎపిసోడ్లో మీకు మెల్లిమెల్లిగా, సెకండ్ ఎపిసోడ్ కాదు మెల్లిమెల్లిగా మీకు తెలిసిపోతుంది. 5వ ఎపిసోడ్ వరకు కరెక్ట్ గా తెలియదు. అవును అవును, చెప్పానా? మీరు బాగా చూసారు అయితే. బాగా గట్టిగా. కానీ తర్వాత గులాబీ తోట ఉంటుంది ఓ ప్లేస్ లో. ఓ బాబోయ్ సార్, మీరు సూపర్ సార్. అంతే రైటింగే. ముఖేష్ ప్రజాపతి గారు, హ్యాట్స్ ఆఫ్ యూ బ్రో. నేను ఆయన నా దృష్టిలో ఆయన డైరెక్టర్ కాదు అసలు, బేసిక్గా ఈజ్ ఎ క్రియేటర్. యాక్చువల్లీ ఈజ్ ఎ క్రియేటర్. నా పేరు ముఖేష్. ఆ ముఖేష్ కదండి, ఈజ్ ఎ క్రియేటర్. అసలు డైరెక్టర్ కాదు అతను, క్రియేటర్. అండ్ ప్రశాంత్ గారు సూపర్ అండి. అండ్ ఎస్పెషల్లీ G5 కాన్సెప్ట్ సెలక్షన్లో కానీ నేను ఇప్పుడే మాట్లాడేస్తాను. టైం ఉందా ఇంకా? మాట్లాడు అవినాష్, నువ్వు మాట్లాడితే కాదనే వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పు. స్పెట్స్ తీద్దాం అలా బల్బు అనుకుంటాను నాకు. యా, G5 కాన్సెప్ట్ సెలక్షన్లో చాలా ముందుంటుంది. అండ్ ప్రతి ఒక్క టీమ్ డైలాగ్స్ కానీ అండ్ ద వేరియేషన్స్ చూపించే వేరియేషన్స్లో, అండ్ ముఖ్యంగా మా అంజలి గారు ఎక్కడ ఉన్నారు, మా తెలుగు హీరోయిన్ అంజలి గారు మేడం, చాలా చాలా బ్యూటిఫుల్ ఉన్నారు. మీరు ఇలాంటి రోల్స్ చేసినప్పుడు చాలా ట్రెడిషనల్గా ఉన్నారు మేడం, చాలా క్యూట్గా ఉన్నారు. అండ్ మా అంటే నాకు చిన్నప్పుడు కోరిక ఉండేది, పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి ట్రెడిషనల్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు కోరిక ఉండేది మేడం. బట్ మిమ్మల్ని కాదు మేడం, మిమ్మల్ని కాదు, బట్ అలాంటి అమ్మాయిని చేసుకున్నాను. యూ లుకింగ్ వెరీ క్యూట్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ మేడం. అండ్ కంగ్రాచులేషన్స్. మీతో గీతాంజలి వర్క్ చేశాను అండ్ ఇది వర్క్ చేయలేకపోయాను. ఫర్దర్గా మీతో కలిసి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎంటైర్ టీమ్కి కంగ్రాచులేషన్స్, థ్యాంక్స్ లాట్. అండ్ ముఖేష్ ప్రజాపతి గారు, అన్న ఎక్కడున్నావు అన్న? చీకట్లో ఉండి ఆర్టిస్టులు ముందుకు నడిపించే వ్యక్తి. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అన్న. మీరు ఇలాంటి సబ్జెక్టులు అండ్ కొత్త కొత్త సబ్జెక్టులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు మంచి ప్రాజెక్ట్స్ని. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ లాట్. అండ్ శ్రీతేజ భయ్య అండ్ అనన్య గారు, చిన్న పాప, నాన్న ఎల్లుండి ఎప్పుడు వస్తుంది నాన్న? సూపర్ అమ్మా, చాలా క్యూట్గా చేసావు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మామూలుగా